హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఇవాళ మంచి స్నాక్ రెసిపీ తోటి వచ్చేసానండి. అది కూడా మన ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉండే ఐటమ్స్ తోటి. మనం నైట్ మిగిలిన అన్నంతో ఏం చేయాలి అని తెలియకుండా పడేస్తుంటాము. సో నేను చూపించిన ఈ స్నాక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సినది లెఫ్ట్ ఓవర్ రైస్ అండి, అదే నైట్ మిగిలిన అన్నం, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, క్యారెట్ తురుము, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, కొద్దిగా జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నామండి, కారం పొడి హాఫ్ స్పూను, ధనియాల పొడి పావు స్పూను, పసుపు, ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి వేసుకున్నామండి, తగినంత ఉప్పు. వేసేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ 1 స్పూన్ రవ్వ కూడా వేసుకున్నానండి, అది ఇక్కడ క్లిప్ మిస్ అయింది. మీరు 1 స్పూన్ రవ్వ వేసుకోండి. సో ఇలా వస్తుంది కలిపిన తర్వాత. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం కలుపుకున్న పిండితో ఇలాగా ఉండల్లాగా చేసేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క బాల్గా డ్రాప్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, సో దట్ మనకి లోపలంతా మంచిగా ఉడికి పచ్చిదనం లేకుండా వస్తుంది మంచిగా. ఇది ఒక 10 మినిట్స్ పడుతుందండి మనకి. ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పుడు మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి చాలా నచ్చుతుందండి, మంచి స్నాక్ ఇది. సబ్స్క్రైబ్.